నమస్కారం. ఈ రోజుల్లో మనం రోజూ పొద్దున్నే లేవగానే ఏం చూస్తున్నాం? ఎవరో ఒకర్ని మోసం చేశారనో, డబ్బు కోసం ఒకరినొకరు నరుక్కున్నారనో, లేదా స్వార్థం కోసం నమ్ముకున్న వాళ్ళని ముంచేశారనో ఇలాంటి వార్తలే కదా. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? సమాజం ఎటు వెళ్తోంది అనిపించట్లేదా? మనం ఒక అద్భుతమైన సాంకేతిక ప్రపంచంలో బతుకుతున్నాం. చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది, అకౌంట్లో డబ్బులుండొచ్చు, సమాజంలో పెద్ద హోదా ఉండొచ్చు. కాని మనిషిలో మనిషితనముందా? గెలవాలనే తొందరలో, సంపాదించాలనే పిచ్చిలో మనం చాలా వేగంగా పరిగెడుతున్నాం. కాని ఆ పరుగులో మనం దేన్ని వదిలేస్తున్నామో తెలుసా? మన విలువలను. ఒకప్పుడు మాటకు కట్టుబడటం ఒక విలువ, సహాయం చేసినవారికి కృతజ్ఞత చూపించటం ఒక విలువ, ఎదుటి మనిషి బాధను చూసి కరుణ చూపించటం ఒక విలువ. కొందరనుకుంటారు, ఇలాంటి కాలంలో నిజాయితీగా ఉంటే బతకలేం బ్రదర్, అందరిలాగే మనం కూడా మారిపోవాలి అని. కాని అది తప్పు. గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే మళ్లీ కూడబెట్టుకోవచ్చు. కాని ఒక్కసారి క్యారెక్టర్ కోల్పోతే, మన విలువలు కోల్పోతే సమాజంలో మనం కేవలం బతికున్న శవాలమే. విలువలు లేని చదువు, సంస్కారం లేని సంపాదన, కరుణ లేని అధికారం ఇవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవి సమాజానికి కీడు చేస్తాయే తప్ప మేలు చెయ్యవు. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, లోకం ఎలాగైనా మారిపోనివ్వండి, కాని మనల్ని నమ్మి మన పెద్దవాళ్ళిచ్చిన సంస్కారాన్ని, విలువలను మాత్రం వదులుకోవద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉందాం. కష్టాల్లో ఉన్నవారికి తోచిన సహాయం చేద్దాం. ఏ పరిస్థితిలోనూ మన ఆత్మగౌరవాన్ని, నిజాయితీని తాకట్టు పెట్టవద్దు. మనం మారితేనే సమాజం మారుతుంది. ఈరోజు నుంచి మన విలువలని మనం కాపాడుకుందాం. మనుషులుగా బతుకుదాం.